వాళ్ళు ఒక వ్యక్తి ఘోష చూడలేక మంచమే ఎత్తుకొని అతడు ఎట్టాటి బాధపడి ఉంటాడంటారు. ఊహించుకుందాం ఒకసారి. మామూలు బాధ వర్ణించగలం అసలా? ఎన్నేళ్ల నుంచి ఉంటాడు. ఒక ఆయన కోనేటి కాడ పడిపోయినాడు, ఒక ఆయన మంచంలో పడిపోయినాడు. వీళ్ళు కేవలం పెద్ద పెద్ద రోగిస్తులు, వీళ్ళు సంవత్సరాలు మంచం పట్టినోళ్ళు. ఇంకా చిన్న చిన్న రోగిస్తులు, వాటి ద్వారా మరణం పొందిన వాళ్ళు, వాటి ద్వారా సమాధానం లేనివారు ఎందరో ఉన్నారు. అయితే ఇవన్నీ యేసు నామములో జరుగుతున్నాయి. ఆమేన్, హల్లెలూయా. ఆ మాటకొచ్చి అంటాడు, భారం పెట్టక స్వస్థపరచబడాలట. ఆమేన్. మరి ఏంటి ఆ భారం? మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వాక్యాన్ని ఒకసారి చదువుదామా? మత్తయి సువార్త 11వ అధ్యాయము చదువు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేసేదను. ఈ మాట చదువుకునే ముందు మనం ఇంకొక మాట గుర్తు చేసుకుందాం. నా సార్లు చూస్తున్నారా? ఉందా మాట? మీ బైబిల్లో కూడా ఉందా? రాసిందా? ఏం మోస్తున్నారంట?